అందరికీ నమస్కారం. ముందుగా ఈ రోజున నేషనల్ ప్రెస్ డే సందర్భంగా మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 1966 నవంబర్ 16వ తేదీన అది ఏర్పాటు కావడం, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటైనటువంటి రోజైన నవంబర్ 16ని నేషనల్ ప్రెస్ డేగా మనందరం కూడా ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకోవటం మనందరికీ తెలిసిన విషయమే. మరి ఆ రకంగా ఈ రోజున నవంబర్ 16 నేషనల్ ప్రెస్ డే సందర్భంగా మరి ఈ రోజున మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో 4th ఎస్టేట్గా ఉన్నటువంటి మీడియా మరి అనేక అంశాలని నిర్భయంగా ప్రజలకి తెలియజేస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అహర్నిశలు పాటుపడుతున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీ పక్షాన శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక ఈ రోజున ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసినటువంటి అంశం ఏదైతే ఉందో, ఏ అంశం పైన అయితే ఈ రోజున ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేశామో ఆ అంశం గత 2 సంవత్సరాలుగా మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా బాగా తెలిసినటువంటి అంశం. మరి అంశానికి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలకి సమాధానాలు కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మరి వాటిని వెతుకుతూ ఉన్నారు. మరీ ముఖ్యంగా ప్రధానమైనటువంటి ప్రశ్న ఏంటంటే, హూ కిల్డ్ బాబాయ్ అనేటటువంటి ఈ ప్రశ్న ఏదైతే ఉందో మరి అందరికీ కూడా ఎంతో అంటే ఒక $1 మిలియన్ క్వశ్చన్గా మారిపోయి ఈ ప్రశ్నకి సమాధానం ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా వేచి చూసే విధంగా ఉంది. అయితే కొద్ది రోజుల క్రితం మరి షేక్ దస్తగిరి అనే వ్యక్తి మరి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి సోదరుడైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి, హత్య జరిగినటువంటి పరిణామాలకు సంబంధించి ఆయన ఒక కీలకమైనటువంటి వాంగ్మూలం మరి కోర్టులో ఇవ్వటం జరిగింది. ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ యొక్క కాపీ కూడా ఇవాళ మనందరి చేతిలో ఉంది. గత 2-3 రోజులుగా దానిపైన కూడా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతోంది. మరి స్వయంగా ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న బాబాయ్ అయినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారిని మరి అత్యంత కిరాతకంగా మార్చి 15, 2019 14-15 అర్ధరాత్రి మరి అత్యంత కిరాతకంగా వారిని చంపివేయడం, దాని వెనుకున్నటువంటి కుట్రదారులు ఎవరు, ఆ హత్య వెనుకున్నటువంటి మరి ఆ పెద్ద మనుషులు ఎవరో తెలుసుకోవాలని ఎంతో ఆతృతగా మనం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి దస్తగిరి అనే వ్యక్తి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో అనేక సంచలనాత్మకమైనటువంటి విషయాలు మన ముందుకు వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు. ఆ కాపీ ఇవాళ నా చేతిలో ఉంది. దస్తగిరి ఇచ్చినటువంటి ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ వాంగ్మూలం కాపీ ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి దానిలో కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్స్ మనం పరిశీలించినట్లయితే మరి ఈ హత్యలో పాల్గొన్నటువంటి ఎర్ర గంగిరెడ్డి, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, యాదాటి సునీల్ యాదవ్, దస్తగిరి ఎవరైతే ప్రధానంగా ఈ 4 వ్యక్తులు ఉన్నారో మరి ఈ 4 వ్యక్తుల్ని లీడ్ చేసినటువంటి ఎర్ర గంగిరెడ్డి, అతనికి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ అతనికి సంబంధించినటువంటి విషయాలు దస్తగిరి ప్రస్తావించినటువంటి కొన్ని నేను చదివి వినిపిస్తాను. ఎర్ర గంగిరెడ్డి టోల్డ్ us that he will be receiving an amount of 40 crore from D. Shankar Reddy and handsome amount will be paid to you. ఈ హత్యలో భాగస్వాములైనందుకు, ఈ హత్యకి సహకరించినందుకు గాను డి శంకర్ రెడ్డి దగ్గర నుంచి మనకి 40 కోట్ల రూపాయలు వస్తాయి. ఆ 40 కోట్ల రూపాయలని మనం అందరం కూడా పంచుకోవచ్చు అని చెప్పి ఎర్ర గంగిరెడ్డి దస్తగిరికి చెప్పినట్టు దీనిలో ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశం. అదేవిధంగా మరి శంకర్ రెడ్డికి సంబంధించి ఇంకొక పారాగ్రాఫ్లో యాజ్ ఐ వాజ్ స్కేర్డ్ అండ్ ఎక్స్ప్రెస్డ్ మై డౌట్స్ యాజ్ వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఆఫ్టర్ ద మర్డర్, ఎర్ర గంగిరెడ్డి సెడ్ that he has the support of D. Shankar Reddy and he will manage everything and settle their future.
దస్తగిరి కొన్ని భయాల్ని వ్యక్తపరిచినప్పుడు, మరి ఈ హత్య తర్వాత మరి మనం గనక పట్టుబడితే మనకు ఎటువంటి ప్రమాదం అన్న పొంచి ఉంటే ఏ రకంగా మనం దీని నుంచి బయటపడాలి, ఎవరు కాపాడతారు మనని అని అడిగినప్పుడు గంగిరెడ్డి చాలా క్లియర్గా డి శంకర్ రెడ్డి మనని కాపాడతాడు, అతనే వ్యవహారాలన్నీ కూడా చక్కబెడతాడని చెప్పి చాలా స్పష్టంగా ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్లో దస్తగిరి తన వాంగ్మూలంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక పారాగ్రాఫ్లో మనం చూసినట్లయితే మనం ఇక్కడ ఇంకొక అంశం మనం పరిశీలిస్తే, హత్య జరిగిన తర్వాత మరి ఈ ముద్దాయిలందరూ కూడా, ఈ హత్య చేసినటువంటి వారందరూ కూడా గంగిరెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఎర్రా గంగిరెడ్డి assured us not to worry as D. Shankar Reddy will take care of us and he assured that remaining payment will be paid by evening or tomorrow. అంటే హత్య జరిగిన తర్వాత కూడా గంగిరెడ్డి ఇంట్లో వీరందరూ కలిసినప్పుడు శంకర్ రెడ్డి మనల్ని కాపాడుతాడు, మనకి ఎటువంటి భయం లేదు, మిగతా పేమెంట్ కూడా కొంత అడ్వాన్స్గా ఇచ్చాడు, మిగతా పేమెంట్ కూడా మనకు అందుతుంది అని చెప్పి మళ్ళీ ఒకసారి భరోసా కల్పించినటువంటి విషయం కూడా మా వాంగ్మూలం ఉంది. అంటే ఇక్కడ ప్రధానంగా హత్య చేసినటువంటి ఈ గంగిరెడ్డి ఎర్ర గంగిరెడ్డి కానివ్వండి, లేదంటే సునీల్ యాదవ్ కానివ్వండి, లేదంటే గజ్జల ఉమాశంకర్ రెడ్డి కానివ్వండి, దస్తగిరి కానివ్వండి, వీళ్ళందరి వెనక మరి ఈ హత్యని ఉండి నడిపించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే డి శంకర్ రెడ్డి. డి శంకర్ రెడ్డి అనే పేరు ఇక్కడ ప్రధానంగా మనకు వినిపిస్తోంది. 40 కోట్ల రూపాయల పేమెంట్ ఇచ్చేది డి శంకర్ రెడ్డి, హత్య జరిగిన తర్వాత మనల్ని కాపాడేది డి శంకర్ రెడ్డి, మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునేది కూడా డి శంకర్ రెడ్డి. సో మొత్తం వ్యవహారం అంతా కూడా డి శంకర్ రెడ్డి చుట్టూ నడుస్తుంది. ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి విషయం ఏంటంటే, మీరు అందరూ కూడా గమనించాల్సింది, రాష్ట్ర ప్రజలందరూ, దస్తగిరి తన వాంగ్మూలంలో చెప్పినటువంటి ఒక మాటను కూడా నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నా. ఆయన ఏం చెప్పాడు వాంగ్మూలంలో? ఐ లెఫ్ట్ టువర్డ్స్ ద హౌస్ ఆఫ్ మై మామా నేమ్లీ షేక్ రసూల్ నియర్ రాజారెడ్డి హాస్పిటల్. First, I washed my hands and face in the washroom of రాజారెడ్డి హాస్పిటల్. అంటే చూడండి, ఇక్కడ హత్య చేసిన తర్వాత నిందితుడు తన చేతికున్నటువంటి రక్తపు మరకలన్నింటినీ కూడా తుడుచుకోవటానికి ఎక్కడికి వెళ్ళాడు? రాజారెడ్డి హాస్పిటల్కి వెళ్ళాడంట సార్. స్వయంగా మన ముఖ్యమంత్రి గారి తాతగారి పేరు మీద ఉన్నటువంటి ఆసుపత్రి రాజారెడ్డి హాస్పిటల్కి వెళ్ళి తన చేతికి ఉన్నటువంటి రక్తపు మరకల్ని తుడుచుకున్నాడంట. అంటే ఆయనకి ఇంక వేరే ఏ ప్రదేశం దొరకలేదా ఈ నిందితుడు దస్తగిరికి? తన చేతికి ఉన్నటువంటి రక్తపు మరకలు తుడుచుకోవటానికి రాజారెడ్డి హాస్పిటల్ తప్పితే మరే ఇతర హాస్పిటల్ దొరకలేదా? ఎందుకు నేరుగా రాజారెడ్డి హాస్పిటల్కి వెళ్ళాడు అంటే, అక్కడ అంతా మనవాళ్లే కాబట్టి, అక్కడ మనల్ని చూసినా కూడా ఎవరు కూడా పట్టించుకోరు కాబట్టి, ఎవరు కూడా మనల్ని ప్రశ్నించే వాళ్ళు ఉండరు కాబట్టి, అంత ధైర్యంగా నేరుగా హత్య చేసిన తర్వాత తన చేతికి ఉన్నటువంటి రక్తపు మరకలు తుడుచుకోవటానికి రాజారెడ్డి హాస్పిటల్కి వెళ్ళినట్టు ఇవాళ దస్తగిరి తన వాంగ్మూలంలో ప్రస్తావించాడు. ఈ విషయాన్ని మనం ప్రధానంగా ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. కాబట్టి ఒకటి, శంకర్ రెడ్డి అనే వ్యక్తి చుట్టూ ఈ హత్య ఉదంతం నడిచినటువంటి తీరు. ఇవాళ ఒక్కసారి మనం ఈ శంకర్ రెడ్డి ఎవరు అన్న విషయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, మనం వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత గారు మరి గతంలో హైకోర్టులో ఫైల్ చేసినటువంటి పిటిషన్ 24 జనవరి 2020న డాక్టర్ సునీత గారు తన తండ్రి గారి హత్యకు సంబంధించి అనేక కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావిస్తూ హైకోర్టులో ఫైల్ చేసినటువంటి పిటిషన్ని మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇవాళ నేను కొన్ని సూటి ప్రశ్నలు అడగదలుచుకున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా ఆయన్ని వెనకేసుకొస్తున్నటువంటి మొన్న ఈ మధ్యనే మన గండికోట శ్రీకాంత్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మీడియా ముందుకు వచ్చి ఎప్పుడైతే దస్తగిరి వాంగ్మూలం బయటపడిందో, అనేక రకాలైనటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల పేర్లు బయటకు వచ్చాయో, ఇవాళ ఏదో ఇంకా కూడా తమ నాయకుడిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా, తమ పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా, తమ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని కాపాడుకునే ప్రయత్నాల్లో భాగంగా వచ్చి ఇంకేదేదో బుకాయిస్తూ ఉన్నారు. మీకు ఇంగ్లీష్ రాకపోతే నేర్చుకుని చదవండి, దస్తగిరి ఏం చెప్పాడో అని చెప్పి మాకు ఇంగ్లీష్ పాఠాలు నేర్పించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయ్యా శ్రీకాంత్ రెడ్డి గారు, వి నో ఇంగ్లీష్ బెటర్ దాన్ యూ మిస్టర్ శ్రీకాంత్ రెడ్డి, అండ్ వీ ఆల్సో నో హౌ టు అండర్స్టాండ్ థింగ్స్ బెటర్ దాన్ యూ. కాబట్టి కైండ్లీ గో అండ్ రీడ్ మిస్టర్ దస్తగిరీస్ కన్ఫెషన్ స్టేట్మెంట్ వన్స్ అగైన్. ఎందుకు దస్తగిరి నేరుగా రాజారెడ్డి హాస్పిటల్కి వెళ్ళాడు సార్?
తన చేతికున్నటువంటి రక్తపు మరకలు తుడుచుకోవటానికి నేరుగా రాజారెడ్డి హాస్పిటల్ దేనికి వెళ్ళాడు? మరే ఇతర ప్రదేశం దొరకనట్టు. గో అండ్ రీడ్ మిస్టర్ దస్తగిరీస్ కన్ఫెషన్ స్టేట్మెంట్ మిస్టర్ శ్రీకాంత్ రెడ్డి. అదేవిధంగా ఎవరండి శంకర్ రెడ్డి? ఎవరు? వైఎస్ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. కడప పార్లమెంట్ సభ్యుడైనటువంటి అవినాష్ రెడ్డికి రైట్ హ్యాండ్ పర్సన్ శంకర్ రెడ్డి. ఇవాళ అసలు ఒక్కసారి వైఎస్ కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు కూడా నేను ప్రస్తావించాలి. అవినాష్ రెడ్డి గారు ఎంత సన్నిహితుడో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన శ్రీమతి గారైనటువంటి భారతి గారికి ఎంత సన్నిహితుడో, అసలు ఈ వైఎస్ కుటుంబానికి సంబంధించినటువంటి ఆ బంధుత్వాలు ఏంటో కూడా ఒకసారి మీకు తెలియాలి. దాన్ని బట్టి ఇప్పుడు నెక్స్ట్ నేను ప్రస్తావించబడేటువంటి అంశాలు ఇంకా కూడా మీకు అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తాతగారు అయినటువంటి రాజారెడ్డి, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తండ్రి, రాజారెడ్డి గారి తండ్రి అంటే రాజశేఖర రెడ్డి గారి తాతగారు అయినటువంటి వైఎస్ వెంకటరెడ్డి గారికి 2 భార్యలు. రాజశేఖర రెడ్డి గారి తాత అయినటువంటి వెంకటరెడ్డి గారికి 2 భార్యలు. పెద్ద భార్యకి ఒక్కడే కొడుకు, ఆయన పేరు చినకొండారెడ్డి. ఆ చినకొండారెడ్డి గారికి 4 కొడుకులు, 1 కూతురు. అంటే రాజశేఖర రెడ్డి గారి తాతగారైన వెంకటరెడ్డి గారి పెద్ద భార్యకి ఒక్కడే కొడుకు చినకొండారెడ్డి, ఆయనకి 4 కొడుకులు, 1 కూతురు. ఆ 4 కొడుకులలో 1 కొడుకు వైఎస్ భాస్కర్ రెడ్డి, అంటే అవినాష్ రెడ్డి గారి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి. చినకొండారెడ్డి గారికి ఉన్నటువంటి ఏకైక కుమార్తె ఎవరయ్యా అంటే మన ముఖ్యమంత్రి గారి శ్రీమతి గారు భారతి గారి తల్లి. కాబట్టి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయినటువంటి భారతి గారికి స్వయంగా మామ కొడుకు వైఎస్ అవినాష్ రెడ్డి. అంటే రాజశేఖర రెడ్డి గారి తాత అయినటువంటి వెంకటరెడ్డి పెద్ద భార్య మనవడు వైఎస్ అవినాష్ రెడ్డి. ఇవాళ పెద్ద భార్యకి మనవడు భాస్కర్ రెడ్డి అయితే మునిమనవడు వైఎస్ అవినాష్ రెడ్డి. రెండో భార్యకి వైఎస్ వెంకటరెడ్డి గారి రెండో భార్యకి మళ్ళీ 4 కొడుకులు, 4 కుమార్తెలు. ఆ 4 కొడుకులలో 1 కొడుకు రాజారెడ్డి గారి సంతానమే ఇవాళ వివేకానంద రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, రాజారెడ్డి గారి మనవడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇదంతా కూడా ఒకే కుటుంబం. వైఎస్ అవినాష్ రెడ్డి కానీ, వైఎస్ భాస్కర్ రెడ్డి కానీ, ఇవాళ ఇక్కడ రాజారెడ్డి గారి సంతానం అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు కానీ, వివేకానంద రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా ఒకే కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు. వైఎస్ అవినాష్ రెడ్డి భారతి గారికి స్వయంగా మామ కొడుకు, భారతి గారి తల్లి గారికి సోదరుడైనటువంటి భాస్కర్ రెడ్డి కుమారుడే వైఎస్ అవినాష్ రెడ్డి. కాబట్టి ముఖ్యమంత్రి గారి కుటుంబంలో ఉన్నటువంటి వీరందరూ అత్యంత దగ్గర బంధువులు, స్వయంగా మామ కొడుకులు అవ్వచ్చు, కజిన్ బ్రదర్స్ అవ్వచ్చు. ఈ రకంగా ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులే వీళ్ళందరూ. మరి ఆ రకంగా ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడు, ముఖ్యమంత్రి గారి శ్రీమతి అయినటువంటి భారతి గారికి స్వయంగా మామ కొడుకు అయినటువంటి అవినాష్ రెడ్డి. ఆ అవినాష్ రెడ్డికి రైట్ హ్యాండే శంకర్ రెడ్డి. కాబట్టి ఆ శంకర్ రెడ్డి ఇవాళ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో కీలక పాత్రధారి. ఈ విషయాన్ని అందరూ కూడా దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకోవాలి. ఒక్కసారి సునీత గారు, డాక్టర్ సునీత వివేకానంద రెడ్డి గారి కుమార్తె, ఆవిడ ఫైల్ చేసినటువంటి పిటిషన్ ఒకసారి మనం గమనించినట్లయితే, ఆ పిటిషన్లో కూడా ఆమె ప్రధానంగా మెన్షన్ చేసినటువంటి అంశాలు మనం పరిశీలించినట్లయితే, దానిలో పారాగ్రాఫ్ నెంబర్ 6లో ఆవిడ ఏమన్నారంటే, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా మొట్టమొదటిగా అక్కడికి చేరుకున్నది ఉదయం 6:30కే. పోలీసులు రాకముందు అక్కడ చేరుకున్నది ఎవరయ్యా అంటే వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు డి శంకర్ రెడ్డి. అవినాష్ రెడ్డి రైట్ హ్యాండ్ అయినటువంటి డి శంకర్ రెడ్డి ముందుగా వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన తర్వాత ఆయన ఇంటికి చేరుకోవటం జరిగింది. ఏ డి శంకర్ రెడ్డి అయితే ఎర్రా గంగిరెడ్డిని కానివ్వండి, ఇవాళ దస్తగిరిని కానివ్వండి, ఇవాళ సునీల్ యాదవ్ని కానివ్వండి, ఈ హత్య చేసినటువంటి నిందితులందరినీ కూడా వెనకుండి నడిపించాడో, ఆ డి శంకర్ రెడ్డి తన బాస్ అయినటువంటి అవినాష్ రెడ్డిని తీసుకుని మొట్టమొదటిగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలన్నింటినీ కూడా రూపుమాపే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ విషయాన్ని
సునీత గారు, వివేకానంద రెడ్డి గారు కుమార్తె సునీత గారు ఆమె పిటిషన్లో చాలా ప్రధానంగా ఆవిడ మెన్షన్ చేయడం జరిగింది. ఆ తర్వాత అవినాష్ రెడ్డి అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడ చేరుకున్నటువంటి వ్యక్తులు ఎవరండి? వైఎస్ ప్రకాష్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ ప్రతాప్ రెడ్డి, డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి, అన్నీ కూడా వైఎస్ మొత్తం వైఎస్ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. ఇవాళ వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరులైనటువంటి ప్రకాష్ రెడ్డి, మనోహర్ రెడ్డి, వైఎస్ ప్రతాప్ రెడ్డి, వారి బిడ్డ అయినటువంటి డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి, మొత్తం కూడా వైఎస్ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని మరి డాక్టర్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా చెరిపివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఎవరో? పూర్తిగా వైఎస్ కుటుంబ సభ్యులు, పూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, పూర్తిగా ముఖ్యమంత్రి శ్రీమతి గారైనటువంటి భారతి గారి భారతి గారి మామ అయినటువంటి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడైనటువంటి అవినాష్ రెడ్డి. కాబట్టి మొత్తం కూడా ముఖ్యమంత్రి గారి సన్నిహితులు అక్కడికి చేరుకున్నారు. ఏం అవసరం అండి? ముందుగా అక్కడికి చేరుకోవాల్సిన అవసరం అవినాష్ రెడ్డి గారికి ఏంటి? శంకర్ రెడ్డి గారికి ఏంటి? అక్కడ ఆధారాలను రూపుమాపే ప్రయత్నం ఎందుకో, ముఖ్యమంత్రి గారి సన్నిహితులు ఎందుకు ఆ పని చేశారో ఇవాళ సమాధానం చెప్పాలి. ఆ తర్వాత ఇదే ఫైల్ చేసినటువంటి పిటిషన్లో అక్కడికి వచ్చినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకరయ్య ఎవరైతే ఉన్నారో అతని చేత బలవంతంగా సెక్షన్ 174 సిఆర్పిసి కింద, అంటే అన్నోన్ రీజన్, డెత్ విత్ అన్నోన్ రీజన్ కింద సెక్షన్ నమోదు చేయించారు. కానీ కళ్ళెదురుగుండా తీవ్రమైనటువంటి గాయాలతో గొడ్డలి వేటుతో మరణించినటువంటి పరిస్థితి కనపడుతున్న సెక్షన్ 302ని నమోదు చేయించకుండా శంకరయ్య అనే సర్కిల్ ఇన్స్పెక్టర్ చేత ఎవరు సెక్షన్ 174 నమోదు చేయించారో కూడా సమాధానం చెప్పాలి. ఎందుకు శంకరయ్య ఆ తర్వాత గట్టిగా విచారించలేకపోయారో కూడా సమాధానం చెప్పాలి. అంతేకాకుండా మీరు దీనిలో చూసినట్లయితే డాక్టర్ సునీత గారు ప్రధానంగా ఆవిడ ప్రస్తావించినటువంటి అంశాలు మనం పరిశీలించినట్లయితే, స్వయంగా తన సోదరుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజున మరి వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన తర్వాత స్వయంగా ఆయన గవర్నర్ దగ్గరికి వెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆన్ ద నెక్స్ట్ డే ఆఫ్ ద ఇన్సిడెంట్ along with several of his party leaders met His Excellency the Governor of Andhra Pradesh and submitted a representation seeking CBI probe. జగన్మోహన్ రెడ్డి హత్య జరిగినటువంటి మరుసటి రోజే రాష్ట్ర గవర్నర్ దగ్గరికి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ కావాలని డిమాండ్ చేసినటువంటి అంశాన్ని ఈ పిటిషన్లో ప్రస్తావించడం జరిగింది. అంతేకాకుండా మరి ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు హత్య జరిగినటువంటి మరుసటి రోజే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేయడం జరిగింది. అడిషనల్ డీజీ అమిత్ గార్గ్ గారి నేతృత్వంలో, ఐపీఎస్ అడిషనల్ డీజీపీ సిఐడి ఆయన నేతృత్వంలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ అంశాన్ని కూడా డాక్టర్ సునీత గారే ఆవిడ పిటిషన్లో మెన్షన్ చేశారు. పారాగ్రాఫ్ నంబర్ 11లో ఇట్ ఈస్ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిటెడ్ దట్ విత్ ఇన్ 14 days ఫ్రమ్ టేకింగ్ ఆఫ్ ఓత్ యాజ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి had instructed Shri Gautam Sawang as Director General of Police, the government of Andhra Pradesh by order dated 13/6/2019 had reconstituted the SIT. అప్పటి వరకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి నేతృత్వం వహిస్తున్నటువంటి అమిత్ గార్గ్ గారిని తప్పించి ఒక ఎస్పీ స్థాయి అధికారిని అభిషేక్ మొహాంతిని ఆ సిట్కి అధిపతిగా నియమించే ఆర్డర్నే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి మొదటి 14 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి డాక్టర్ సునీత గారు, జగన్మోహన్ రెడ్డి గారు సోదరైనటువంటి సునీత గారే ప్రస్తావించారు. ఏం అవసరం వచ్చిందండి? సిట్ అధిపతిని జగనన్న గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి మొదటి 2 వారాల్లోనే సిట్ అధిపతిని ఎందుకు మార్చారు? గతంలోనేమో నాకు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి కోర్టులో పిటిషన్ దాఖలు చేసి గవర్నర్ దగ్గరికి వెళ్ళి కూడా అడిగి మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ వేయకుండా ఉన్నటువంటి సిట్ను కూడా ఎందుకు నీరుగార్చే ప్రయత్నం చేశారో సమాధానం చెప్పాలి వాళ్ళ రాష్ట్ర ప్రజలకి. ఇవాళ నేను సూటిగా అడుగుతున్నా, ఈ వైసీపీ నాయకులు శ్రీకాంత్ రెడ్డిని కానీ ఆ ప్యాలెస్ జీతగాడైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిని కానీ సూటిగా అడుగుతున్నా, ఎందుకు మీరు అధికారంలోకి వచ్చినటువంటి మొదటి 14 రోజుల్లోనే వివేకానంద రెడ్డి గారి హత్యని దర్యాప్తు చేయడానికి మేము ఒక అడిషనల్ డీజీ అయినటువంటి అమిత్ గార్గ్ గారితో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేస్తే దాని స్థాయి మీరు ఎందుకు తగ్గించారు? అడిషనల్ డీజీ స్థాయి నుంచి ఒక ఎస్పీ స్థాయికి ఎందుకు తగ్గించారో మీరు చెప్పాలి. క్లియర్గా సునీత గారు అన్నారు, ద హైరార్కీ ఆఫ్ ద ఫస్ట్ సెట్ ఈజ్ డైల్యూటెడ్ బై మేకింగ్ ఎ మియర్ ఎస్పీ యాజ్ హెడ్ ఆఫ్ దిస్ సెట్ అని ఆవిడ చాలా క్లియర్గా డైల్యూట్ చేశారు సిట్నని ప్రస్తావించడం కూడా జరిగింది. మొదటిసారి కాదు, సిట్టుని 2 సార్లు మార్చారు. మొదటిసారి జూన్ 13, 2019 మారిస్తే
మళ్ళీ రెండోసారి అక్టోబర్ 10, 2019 రెండోసారి మళ్ళీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను మార్చారు. అభిషేక్ మొహంతి గారిని తప్పించి కేకేఎన్ అన్బురాజన్ అనే ఒక వ్యక్తిని సిట్కి అధిపతిగా తీసుకొచ్చారు. ఎవరిని కాపాడటానికి 2 సార్లు సిట్టులను మార్చారు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే మీకు అత్యంత సమీప బంధువైనటువంటి వైఎస్ అవినాష్ రెడ్డిని కాపాడటానికా, వైఎస్ భాస్కర్ రెడ్డిని కాపాడటానికా, మీ శ్రీమతి భారతి గారు సొంత మామైనటువంటి భాస్కర్ రెడ్డిని కాపాడటానికి 2 సార్లు సిట్టును మార్చారా? లేదంటే వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి మీకున్నట్టు వైఎస్ కుటుంబీకులందరికీ కూడా తెలిసే ఈ హత్య జరిగింది కాబట్టి, మీ నోటీసులో కూడా ఈ హత్య ఉదంతం ఉంది కాబట్టి, మీకు నిజాలన్నీ ముందే తెలుసు కాబట్టి, నిందితుల్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా మీరు 2 సార్లు సిట్టును మార్చారా అని అడుగుతూ ఉన్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని. సమాధానం చెప్పండి రాష్ట్ర ప్రజలకి. మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వేరే ఏ పని లేనట్టు ఇంకా మీకు ప్రజలకు ఉపయోగపడే పనులేమీ కనపడలేదా సార్ మీకు? ఎందుకు 2 సార్లు సిట్టుల్ని మార్చేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎవరిని కాపాడటం కోసం? శంకర్ రెడ్డిని కాపాడటం కోసం మార్చారా? అవినాష్ రెడ్డిని కాపాడటం కోసం మార్చారా? భాస్కర్ రెడ్డిని కాపాడటం కోసం మార్చారా? లేదంటే మిమ్మల్ని మీరే కాపాడుకోవటం కోసం మార్చారా జగన్మోహన్ రెడ్డి గారు? సమాధానం చెప్పండి రాష్ట్ర ప్రజలకి. ఇవన్నీ కూడా నేను చెప్తున్నటువంటి అంశాలు కాదు. స్వయంగా మీ సోదరి డాక్టర్ సునీత గారు ఆవిడ ఫైల్ చేసినటువంటి పిటిషన్లో ప్రస్తావించినటువంటి అంశాలే నేను మాట్లాడుతూ ఉన్నా ఇక్కడ. అంతేకాకుండా సునీత గారు ఆవిడ రాసినటువంటి పిటిషన్లు ఇంకొక మాట కూడా అన్నారు. ఐ హ్యావ్ రిటన్ ఎ లెటర్ ఆన్ 21/11/2019 నవంబర్ 21, 2019 ఐ హ్యావ్ రిటన్ లెటర్ టు డీజీపీ ఫర్ పర్సనల్ సెక్యూరిటీ. నా ప్రాణానికి హాని ఉంది, నాకు రక్షణ కావాలని చెప్పి స్వయంగా మీ సోదరే, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మీ ప్రభుత్వంలో డీజీపీకి నా ప్రాణానికి హాని ఉంది, నాకు రక్షణ కల్పించండి అని వేడుకోవాల్సిన గత్యంతరం ఎందుకు పట్టిందో మీరు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పండి. ఇవాళ ఏదో దిశా చట్టం గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు, మహిళల రక్షణ గురించి మాట్లాడుతున్నారు. స్వయంగా మీ సోదరే మీ ప్రభుత్వ హయాంలో తన ప్రాణానికి రక్షణ లేదు, నాకు సెక్యూరిటీ కల్పించండి అని చెప్పి డీజీపీ గారికి లేఖ రాయాల్సిన అవసరం దేనికి వచ్చింది? ఎవరి నుంచి ఇవాళ సునీత గారికి ప్రాణహాని ఉంది? ఈ హత్యలో పాల్గొన్నటువంటి నిందితుల దగ్గర నుంచా? లేదంటే ఈ హత్య వెనుకున్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తుల పేర్లు తన పిటిషన్లో ప్రస్తావిస్తున్నందుకో, లేకపోతే వారి గురించి మాట్లాడుతున్నందుకో వారి నుంచి ప్రాణహాని ఉందా? మీ సోదరికి మీరు సమాధానం చెప్పాలి. అంతేకాకుండా మీరు ఒక్కసారి ఇంకా లోతుగా పరిశీలించినట్లయితే మరి రిట్ పిటిషన్ నంబర్ 3945/2019 ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి గతంలో మరి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు దానిని వాపస్ తీసుకోవాల్సిన అవసరం దేనికి వచ్చింది? దీనిలో మీరు ఒక్కసారి గమనించినట్లయితే ద చీఫ్ మినిస్టర్ హ్యాస్ నాట్ మేడ్ ఎనీ రిక్వెస్ట్ టు ద సిబిఐ till now to take over the investigation and start afresh from the beginning, even though it is nearly 8 months from the date of his taking oath as chief minister. నా సోదరుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 8 నెలలు గడిచినా కూడా ఇప్పటి వరకు సిబిఐ ఎంక్వైరీ వేయకుండా కాలయాపన చేస్తున్నాడు, సిట్టుల్ని పదే మారుస్తున్నాడని చెప్పి జనవరి 24, 2020 సునీత గారు తన పిటిషన్లో ప్రస్తావించినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ నేను గుర్తు చేస్తున్నా. అంటే స్వయంగా సునీత గారికి తన సోదరుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎంత అపనమ్మకం ఉందో, ఎన్ని రకాలైనటువంటి అనుమానాలు ఆవిడ తన సోదరుడి పైన వ్యక్తపరిచారో, 8 నెలలు గడిచినా సిబిఐ ఎంక్వైరీ వేయట్లేదు నా సోదరుడు అని చెప్పి కోర్టుకి ఏ రకంగా మొరపెట్టుకున్నారో, 2 సార్లు సిట్టుని కుట్రపూరితంగా మార్చారని చెప్పి కోర్టుకి ఏ విధంగా తెలియజేశారో మనం చూడొచ్చు. ద ఫ్రీక్వెంట్ చేంజ్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ సెట్ and the constitution and reconstitution of the special investigation teams would create an amount of suspicion. Underline చేసుకోండి. The content, the frequent change of members of SET and reconstitution of SET is creating suspicion. అనుమానాలకి తావిస్తూ ఉంది అని స్వయంగా డాక్టర్ సునీత గారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి, వారు చేస్తున్నటువంటి పనుల గురించి తన పిటిషన్లో ప్రస్తావించారు. It is not clear as to why the chief minister of the state is not requesting the CBI to take over the investigation. నాకు అర్థం కావట్లేదు, మా సోదరుడు ఎందుకు సిబిఐ ఇన్వెస్టిగేషన్ కోరట్లేదో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఆవిడ క్లియర్గా తన పిటిషన్లో ప్రస్తావిస్తూ, దిస్ గివ్స్ రైజ్ టు సెవరల్ డౌట్స్
అబౌట్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ ద స్టేట్ పోలీస్. ఇవన్నీ కూడా రాష్ట్ర పోలీసుల పైన అనేక అనుమానాలకి తావిస్తున్నాయని చెప్పి కూడా ఈ పిటిషన్లో చాలా ప్రధానంగా ప్రస్తావించారు. అంటే చాలా క్లియర్గా తన సోదరుడి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్ పైన, డీజీపీ పైన వ్యక్తపరిచినటువంటి అనుమానాలు నేను క్లియర్గా చదివి వినిపిస్తున్నా. అంతేకాకుండా ఎవరైతే ఈ శంకర్ రెడ్డి ఉన్నాడో ఆ వ్యక్తి గురించి కూడా ఆవిడ చాలా క్లియర్గా ప్రస్తావించారు. డి శంకర్ రెడ్డి ఈజ్ వైఎస్ఆర్సిపి స్టేట్ సెక్రటరీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అండ్ ఆల్సో ఏ క్లోజ్ అసోసియేట్ ఆఫ్ వైఎస్ అవినాష్ రెడ్డి అండ్ వైఎస్ భాస్కర్ రెడ్డి. వైఎస్ అవినాష్ రెడ్డికి, వైఎస్ భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు డి శంకర్ రెడ్డి అని మేం చెప్పిన మాట కాదు, వివేకానంద రెడ్డి గారి కుమార్తె చెప్తున్న మాట నేను చదివి వినిపిస్తున్నా. అంతేకాకుండా ఆవిడేమన్నారు, డి శంకర్ రెడ్డి హ్యాడ్ unusually staying continuously in the bedroom where the dead body was kept throughout from the time of his coming, and he was hurrying up for things for dressing up of wounds on the dead body. హత్య జరిగిన తర్వాత ఆ బెడ్రూమ్ నుంచి కదలలేదు డి శంకర్ రెడ్డి. అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్లన్నింటినీ కూడా తారుమారు చేసే పనిలో ఉన్నాడు డి శంకర్ రెడ్డి. ఎవరి డి శంకర్ రెడ్డి? అవినాష్ రెడ్డికి వైఎస్ భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అని చెప్పి చాలా క్లియర్గా రాశారు. అంతేకాకుండా ఈ డి శంకర్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఆవిడ ఇంకా అనేక అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. దానిలో చాలా కీలకమైనటువంటి 2-3 పాయింట్స్ కూడా నేను చెప్తాను. ఆవిడ వ్యక్తపరిచినటువంటి అంశాల్లో ఇక్కడ ఈ పారాగ్రాఫ్, అంటే ఈ పాయింట్ పేజ్ నంబర్ 28లో ఈ పాయింట్ మీరు అందరూ కూడా అండర్లైన్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మనందరికీ తెలుసు, వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన తర్వాత ముందుగా సాక్షి ఛానల్ ఏమని ప్రసారం చేసింది? జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఛానల్ అయినటువంటి సాక్షి ఏమని ప్రసారం చేసింది? వైఎస్ వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో మరణించారు అని చెప్పి చాలా క్లియర్గా వాళ్ళు ప్రజల్ని మోసపూరితంగా నమ్మించే ప్రయత్నం చేశారు. అక్కడ స్వయంగా కళ్ళెదురుగుండా వైఎస్ వివేకానంద రెడ్డి గారిని అత్యంత కిరాతకంగా చంపినటువంటి దృశ్యం కనపడుతూ ఉంటే సాక్షిలో మాత్రం అది గుండెపోటు అని చెప్పారు. విజయసాయిరెడ్డి, విజయసాయిరెడ్డి దగ్గర నుంచి అందరూ అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు దాన్ని గుండెపోటుగా నమ్మించే ప్రయత్నం చేశారు. ఆ సమాచారాన్ని ఇచ్చింది ఎవరో కూడా డాక్టర్ సునీత గారు తన పిటిషన్లో రాశారు. శంకర్ రెడ్డి హ్యాడ్ రిపోర్టెడ్ టు మిస్టర్ బాలకృష్ణ, హెడ్ ఆఫ్ సాక్షి మీడియా కడప, దట్ ఇట్ వాజ్ ఏ హార్ట్ అటాక్. శంకర్ హ్యాడ్ హిమ్సెల్ఫ్ acknowledged this fact when he was under custody. After seeing the crime scene, how can anyone think that it was a heart attack? సో ఇవాళ సాక్షికి ఆ సమాచారాన్ని ఇచ్చింది ఎవరో, గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది ఎవరో కూడా చాలా క్లియర్గా చెప్పారు డాక్టర్ సునీత గారు. ఎవరైతే ఈ హత్యని వెనక నుండి నడిపించాడో, ఎవరైతే డాక్టర్ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి రైట్ హ్యాండ్ మనిషో శంకర్ రెడ్డే స్వయంగా సాక్షికి ఫోన్ చేసి, సాక్షి కడప బ్యూరో హెడ్ బాలకృష్ణకు ఫోన్ చేసి ఇది గుండెపోటుగా మీరు వార్తని ప్రసారం చేయండి అని చెప్పింది డి శంకర్ రెడ్డి. అవినాష్ రెడ్డి రైట్ హ్యాండ్ డి శంకర్ రెడ్డి సాక్షి మీడియా కడప సాక్షి యూనిట్ ఇన్ఛార్జ్ అయినటువంటి బాలకృష్ణకి ఫోన్ చేసి చెప్పాడని చెప్పి కూడా ఇవాళ వివేకానంద రెడ్డి గారి కుమార్తె స్వయంగా ఆవిడ పిటిషన్లో పేజ్ నంబర్ 28లో రాసినటువంటి అంశాన్ని కూడా నేను ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నా. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకోండి రాష్ట్ర ప్రజలందరూ, సాక్షి మీడియాను అడ్డం పెట్టుకుని ఏ రకంగా ఈ హత్యని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారో, ప్రజల్ని మోసపూరితంగా నమ్మించే ప్రయత్నం చేశారో కూడా మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఇవాళ వైఎస్ అవినాష్ రెడ్డి గురించి కూడా ఆవిడ పిటిషన్లో రాశారు. Avinash Reddy was one of the first family member who came to the scene of offence around 6:30 a.m. on March 15th. He was present in the vicinity when the cleanup is going on. It is our strong belief that Avinash Reddy is protecting Shankar Reddy for his misuse. ఇంతకంటే క్లారిటీ ఏం కావాలి సార్? వివేకానంద రెడ్డి గారి కుమార్తె కడప ఎంపీ అవినాష్ రెడ్డి గురించి రాసినటువంటి మాటలు నేను చదువుతున్నా. అవినాష్ రెడ్డి వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్ టు రీచ్ ద సీన్ ఆఫ్ క్రైమ్ అఫెన్స్. అందరికంటే ముందుగా 6:30 కల్లా హత్య జరిగినటువంటి ప్రదేశానికి డాక్టర్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి స్వగృహానికి చేరుకున్నది అవినాష్ రెడ్డి. అక్కడ మొత్తం క్లీనప్ చేయించింది అవినాష్ రెడ్డి. సాక్ష్యాలని రూపుమాపింది అవినాష్ రెడ్డి. ఇవాళ శంకర్ రెడ్డిని కాపాడుతున్నది అవినాష్ రెడ్డి అని చెప్పి తాటికాయలంత అక్షరాలతో ముఖ్యమంత్రి గారి సోదరి స్వయంగా రాశారు. సార్, ఇంతకంటే మీకు సాక్ష్యాధారాలు ఏం కావాలి? ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలని అడుగుతున్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రిని.
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని వెనకేసుకొస్తున్నటువంటి వైసీపీ నాయకుల్ని ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలని అడుగుతున్నా. అంతేకాకుండా వైఎస్ అవినాష్ రెడ్డి యాజ్ అ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ ఎగ్జర్టింగ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది బ్యూరోక్రాటిక్ సిస్టమ్. ఇవాళ ఈ దర్యాప్తును కూడా ప్రభావితం చేసే పనిలో అవినాష్ రెడ్డి ఉన్నాడని కూడా డాక్టర్ సునీత గారు రాశారు. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక కీలకమైన పాయింట్ పేజ్ నెంబర్ 33లో డాక్టర్ సునీత గారు రాశారు. ఏమని రాశారు? వైఎస్ అవినాష్ రెడ్డి along with Shivshankar Reddy had met the DGP on August 31st, 2019. During this meeting with the DGP, they raised concerns that there may be a charge sheet raised on them. Subsequently, the investigation slowed down. స్వయంగా డీజీపీని అవినాష్ రెడ్డి శంకర్ రెడ్డి కలిసినట్టు ఆగస్టు 31వ తేదీన ఛార్జ్ షీట్ కూడా నమోదయ్యే ప్రమాదం ఉంది, మమ్మల్ని కాపాడండి అని కోరుకున్నట్టు, ఆ తర్వాత దర్యాప్తు వేగం తగ్గిపోయినట్టు కూడా ఇవాళ డాక్టర్ సునీత గారే స్వయంగా రాశారు. సార్, ఇవాళ నేను చదివి వినిపిస్తున్నటువంటి ప్రతి ఒక్క మాట డాక్టర్ సునీత గారు హైకోర్టులో ఆవిడ దాఖలు చేసినటువంటి పిటిషన్ జనవరి 24, 2020 ఆవిడ దాఖలు చేసినటువంటి పిటిషన్లోని అంశాలే చదివి వినిపిస్తున్నా. ఇంత క్లియర్గా ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరైనటువంటి డాక్టర్ సునీత గారే మరి ఇన్ని అంశాలు ప్రస్తావిస్తున్నప్పుడు ఇక్కడ క్లియర్ కట్గా మనకు అర్థం కావట్లేదా అండి? మొన్న ఒక పక్కనేమో దస్తగిరి ఇచ్చినటువంటి వాంగ్మూలం, ఆ వాంగ్మూలంలో చాలా క్లియర్గా ఈ వ్యవహారాన్నంతా వెనకుండి నడిపించింది డి శంకర్ రెడ్డి. 40 కోట్ల రూపాయలు చెల్లింపు చేస్తానన్నది డి శంకర్ రెడ్డి, హత్య తర్వాత మమ్మల్ని కాపాడుతానన్నది డి శంకర్ రెడ్డి అని చెప్పి పదే పదే డి శంకర్ రెడ్డి పేరుని ప్రస్తావించడం. మరి అదే అంశాన్ని డాక్టర్ సునీత గారు తను ఫైల్ చేసినటువంటి పిటిషన్లో డి శంకర్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డికి రైట్ హ్యాండ్, వైఎస్ భాస్కర్ రెడ్డికి రైట్ హ్యాండ్, డి శంకర్ రెడ్డిని అడ్డం పెట్టుకుని వాళ్ళ వైఎస్ అవినాష్ రెడ్డి వ్యవహారాన్నంతా నడిపినటువంటి అనేక అంశాలను కూడా డాక్టర్ సునీత గారు తన పిటిషన్లో ప్రస్తావించడం. అంతేకాకుండా స్వయంగా తన సోదరుడు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనుమానాస్పదంగా 2 సార్లు సిట్టుని మార్చడం, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి మొదటి 2 వారాల్లోనే సిబిఐ ఎంక్వైరీ గతంలో కోరి మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ కోరకుండా ఉన్నటువంటి సిట్టుని ఒక అడిషనల్ డీజీ స్థాయిలో మేము ఏర్పాటు చేసినటువంటి సిట్టుని నీరు గార్చి ఒక ఎస్పీ స్థాయికి దిగజార్చడం, ఆ తర్వాత మళ్ళీ అక్టోబర్లో మళ్ళీ ఇంకొకసారి సిట్టుని మార్చి అన్బురాజన్ అనే వ్యక్తిని తీసుకురావటం, మరి 8 నెలలుగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినా కూడా సిబిఐ ఎంక్వైరీ వెయ్యట్లేదు నా సోదరుడు అని చెప్పి స్వయంగా కోర్టుకి మొరపెట్టుకున్నటువంటి అంశం. ఇవన్నీ కూడా ఎటువైపు వేలు చూపిస్తున్నాయి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి. ఇవాళ నేను తెలుగుదేశం పార్టీ పక్షాన నేను సూటిగా ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకు హత్య జరిగిన తర్వాత ముందుగా అవినాష్ రెడ్డి అక్కడికి వెళ్ళాడు? శంకర్ రెడ్డి అవినాష్ రెడ్డి వెళ్ళి ఇవాళ అక్కడ ఆధారాలని రూపుమాపే ప్రయత్నం ఎందుకు చేయాల్సి వచ్చింది? అంతేకాకుండా వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితులైనటువంటి వైఎస్ ప్రకాష్ రెడ్డి, మనోహర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, డాక్టర్ అభిషేక్ రెడ్డి వీళ్ళందరూ కూడా అక్కడికి ఎందుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది? అంతేకాకుండా గతంలో సిబిఐ ఎంక్వైరీ కోరి ఆ తర్వాత నిజంగా ఎంత బాధాకరం అంటే జనవరి 24వ తేదీన డాక్టర్ సునీత గారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు. నా సోదరుడు సిబిఐ ఎంక్వైరీ కోరట్లేదు, నాకు చాలా ఇది అనుమానాస్పదంగా ఉంది, ఎందుకు ఈ రకంగా చేస్తున్నాడని చెప్పి జనవరి 24న ఆవిడ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే మన ముఖ్యమంత్రి మన జగనన్న గారు కనీసం అరే సోదరి స్వయంగా ఇప్పుడు వైఎస్ షర్మిల ఎలాగో మన డాక్టర్ సునీత గారు కూడా అంతే కదండి, అరే నా సోదరి కోర్టుకు వెళ్ళి మొరబెట్టుకుంటూ ఉంది, మనం సిబిఐ ఎంక్వైరీ వేద్దామన్న ఆలోచన చేయకుండా ఫిబ్రవరి 7వ తేదీన డాక్టర్ సునీత గారు కోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి 2 వారాల్లోనే ఫిబ్రవరి 7వ తేదీన సిబిఐ ఎంక్వైరీ కోరుతూ తాను గతంలో దాఖలు చేసినటువంటి పిటిషన్ కూడా వెనక్కి తీసుకున్నాడు. ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా అండి? ఒక ఆడబిడ్డ, ఒక మహిళ, నీ సోదరి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన 2 వారాల్లో నువ్వు సిబిఐ వద్దని వెనక్కి తీసుకుంటావు పిటిషను. దీన్ని బట్టి అర్థం కావట్లేదా? ఇవాళ నేను బల్లగుద్ది చెప్తూ ఉన్న ఘంటాపదంగా డాక్టర్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వెనుక ప్రత్యక్షంగా ఉన్నది వైఎస్ అవినాష్ రెడ్డి రైట్ హ్యాండ్ అయినటువంటి శంకర్ రెడ్డి. ఇది పూర్తిగా
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి కనుసన్నల్లో జరిగినటువంటి అత్యంత కిరాతకమైనటువంటి హత్య. హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకి వాళ్ళ సమాధానాలు మనకు దొరుకుతూ ఉన్నాయి. డి శంకర్ రెడ్డిని ముందు పెట్టి అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి హత్య చేయించారు. అన్ని రకాలుగా అవినాష్ రెడ్డికి భాస్కర్ రెడ్డికి వెనక ఉండి అన్ని రకాలుగా మద్దతు తెలియజేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దానిలో ఎటువంటి అనుమానం లేదు. ఇవాళ అందుకనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే సిబిఐ వాళ్ళు కడప ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డిని విచారించాలి. అవినాష్ రెడ్డి తండ్రి అయినటువంటి వైఎస్ భాస్కర్ రెడ్డిని విచారించాలి. వీరి వెనకుండి అన్ని రకాలుగా తన మద్దతును తెలియజేసి కుట్రపూరితంగా 2 సార్లు సిట్టులను మార్చి సిబిఐ ఎంక్వైరీ వద్దని పిటిషన్ వెనక్కి తీసుకుని అన్ని రకాలుగా ఇన్వెస్టిగేషన్ నీరుగార్చే ప్రయత్నం చేసినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా సిబిఐ విచారణ చెయ్యాలి. సొంత బాబాయ్ హత్య వెనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాత్ర 100% ఉంది. ఆ విషయాలన్నీ కూడా స్వయంగా ఆయన సోదరి డాక్టర్ సునీత గారే హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్లో ఆవిడ ప్రస్తావించినటువంటి విషయాన్ని కూడా నేను వాళ్ళన్నీ కూడా అంశాలన్నింటినీ కూడా చదివి వినిపిస్తూ ఉన్నా. అదేవిధంగా శంకర్ రెడ్డికి నేరుగా తన మద్దతును తెలియజేసి హత్యకు ముందు హత్యకు తర్వాత అన్ని రకాలుగా దగ్గరుండి ఈ కుట్రని నడిపించినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీని కూడా తక్షణమే సిబిఐ వాళ్ళు తమ కస్టడీలోకి తీసుకుని విచారణ చెయ్యాలి. ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని కూడా విచారణ చేయాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు శ్రీమతి గారు వైఎస్ భారతి గారికి సొంత మామ కొడుకు అయి ఉండొచ్చు, వైఎస్ భాస్కర్ రెడ్డి సొంత మామ అయి ఉండొచ్చు, వైఎస్ అవినాష్ రెడ్డి సొంత మామ కొడుకు అయి ఉండొచ్చు. అయినా కూడా చట్టానికి ఎవరూ కూడా అతీతులు కాదు. కాబట్టి ఎంత ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులైనా తప్పనిసరిగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్యలో ప్రత్యక్ష భాగస్వామ్యం ఉన్నటువంటి అవినాష్ రెడ్డి ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని తక్షణమే కస్టడీలోకి తీసుకుని విచారించాలి. వారికి అన్ని రకాలుగా తన సహాయ సహకారాలు అందించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత బాబాయ్ను కూడా కనికరం లేకుండా సొంత బాబాయ్ హత్యకి అన్ని రకాలుగా తన మద్దతుని తన సహకారాన్ని అందించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విచారించాలి. అంతేకాకుండా సొంత చెల్లి ఆవిడ కంట నీరు పెట్టుకుని ఎన్నిసార్లు నెత్తి నోరు కొట్టుకుని మొర పెట్టుకున్నా కూడా సరిగ్గా విచారణ చేయకుండా సొంత చెల్లన్న కనికరం కూడా లేకుండా పదే సిట్టులను అధికారులను మార్చుతూ పిటిషన్లను వాపసు తీసుకుంటూ డాక్టర్ సునీత గారిని ఏ రకంగా మానసిక క్షోభకు గురి చేశాడో ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈ అంశాలన్నింటినీ కూడా మీరు కూడా లోతుగా ఆలోచించండి. ఇప్పటికైనా హూ కిల్డ్ బాబాయ్ అన్న ప్రశ్నకి ఇవాళ నేను మీ ముందుంచినటువంటి వాస్తవాలన్నిటి ద్వారా మీకు ఒక స్పష్టత వచ్చి ఉంటుందని చెప్పి నేను కూడా భావిస్తూ ఉన్నాను. తక్షణమే సిబిఐ వారు కూడా వైఎస్ అవినాష్ రెడ్డి గారిని వైఎస్ భాస్కర్ రెడ్డి గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తక్షణమే విచారించాలని చెప్పి కూడా మేము తెలుగుదేశం పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అప్పుడు ఇంకా కూడా మరిన్ని వాస్తవాలు బయటపడతాయి. అప్పటికైనా మరి డాక్టర్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య వెనుకున్నటువంటి కుట్రదారులందరికీ కూడా శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సిబిఐ వారు ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ మరి ఈ విషయాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. నమస్కారం.